మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం చందంపేట గ్రామంలో ఇటీవల ఎంఎస్ ప్యాక్టిక్ అనే కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఫ్యాక్టరీని ప్రారంభించొద్దని చందంపేట గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. ఇప్పటికే మా గ్రామంలో రసాయన కంపెనీతో ఇబ్బందులు పడుతున్నామని, మరొక కంపెనీ చేపడితే గ్రామం వల్లకాడవుతుందని వాపోతున్నారు. గ్రామానికి 300 కిలోమీటర్ల దూరంలో కంపెనీ ఉందని, ఇప్పటికే కాలుష్యంతో గ్రామంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తాగే నీరు కూడా కలుషితం అయిపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కంపెనీ నిర్మాణ పనులు అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సర్టిఫికెట్ తెచ్చుకునే అంటున్నారు. అవన్నీ తీసుకొచ్చి ముంగడ अरे तो हमारा गाँव लगा है अपना गाँव में कौन कौन रहता राइटिंग में दिखाने के लिए दियो क्या लिखा देगा ना आप राइटिंग భయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు మొత్తం ఉన్నాయి కదా మేడం మన దగ్గర అదే చెప్తున్నా చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ మీరు ఏదైనా ఉంటే మాట్లాడిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలి, కానీ అంతవరకు మీరు ఎలాంటి వర్క్ స్టార్ట్ చేయదు. గ్రామ ప్రజలతోటే అది వర్క్ మొత్తం ఏదైనా ఉంటే ఇది చేస్తున్నాం మేము ఓకేనా అని మళ్ళీ చెప్పిన తర్వాత వాళ్ళతో పర్మిషన్ అంటే ఏంటి ఒప్పించుకున్న తర్వాత మీరు ఏదైనా పని చేయడం అనేది ఉంటుంది. అంతా మీరైతే గ్రామసభ నాడు వ్యతిరేకించారు ఈ కంపెనీ మాకు. తర్వాతే వాళ్ళు ఓకే అంటేనే ఇక్కడ స్టార్ట్ చేయాలి. అంతేనా? అదే విషయం చెప్పండి. ఏదైనా మీరు తీసుకున్న తర్వాత మీరు ఏదైనా చేసుకోవాలి. మీరు డిటిసిపి నుంచి తెచ్చుకున్నారు, ఐపాస్ మీరు ఏదైనా తెచ్చుకున్నారు చెప్పండి. అదే ఏంటంటే చెప్పండి. కంపెనీ ఏర్పాటు గ్రామంలో నూతన పరిశ్రమ అనేసి ఒక కొత్త కుంపటి ఏర్పాటు చేయడం జరిగింది. మా గ్రామంలో పాఠశాలకు 310 మీటర్ల దూరంలో పాఠశాల ఈ కంపెనీకి జాగకు దగ్గరలో ఉంది. ఈ కంపెనీ నిర్మాణానికి మా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. మేము గత నెలలో జరిగినటువంటి గ్రామ సభలో ఎంపీడీఓ సారు, డిఎల్పిఓ సారు, పంచాయత్ సెక్రటరీ మేడం వారి ఆధ్వర్యంలో మా గ్రామంలో ఎలాంటి కంపెనీ ఏర్పాటు వద్దు, మా గ్రామానికి ఆ కంపెనీ నిర్మాణానికి 310 మీటర్ల దూరం ఉంది. మాకు ఇలాంటి పొల్యూషన్ వల్ల ఈ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దగ్గరలో ఉన్నది. ఇక్కడ మనుషులు నివసించేటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో మాకు ఈ కంపెనీ నూతన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందే వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వారు మాపై దౌర్జన్యంగా నేడు వచ్చి జేసీబీతో మా పైకి రావడం జరిగింది. ఈ కంపెనీ నిర్మాణం మాకు వద్దు అని చెప్పేసి గ్రామ ప్రజలందరం తీర్మానం డిఎల్పిఓ సార్కి కూడా ఇవ్వడం జరిగింది. అయినా వారి యొక్క బిహేవియర్ ఏం చేంజ్ కాలేదు. దయచేసి గ్రామం పొల్యూషన్ అవుతుంది. ఇప్పటికే ఎంఎస్ఎన్ కంపెనీ ద్వారా పూర్తి పొల్యూషన్ అవుతుంది. దయచేసి మీరు అందరూ మమ్మల్ని శ్రద్ధ చూడాలని కోరుకుంటున్నాం. చెప్పాలంటే 26 ఎకరాలు
ఎంఎస్ఎన్ కంపెనీతోనే మాకు పొల్యూషన్ ఏర్పడ్డది. 26 ఎకరాలు ఇది హైదరాబాద్ వాళ్ళు కొన్నారు. ఏమన్నారంటే మామిడి తోటను ఏదో జామ తోటను ఆంధ్ర తోటను పెడతామని అన్నారు. కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, హైదరాబాద్ వాళ్ళు కొని పొల్యూషన్ అది ఇది మా టాబ్లెట్ కంపెనీ పెట్టేస్తామని మళ్ళీ అదే కెమికల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి మాకు పంపుతాండి. ఇంతకుముందు గ్రామ సభలో ఏం చెప్పినామంటే తీర్మానం చేసినాక కూడా ఊరుకు సమస్యలు వద్దు, మాకు ఊరుకు 1/2 కిలోమీటర్ దూరం లేదు. ఇంకోటి ఫస్ట్ వార్డు నుంచి 300 గదాలు లేదు, ఊరుకు సెక్రటరీ మేడం చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోలేక మరీ దౌర్జన్యంగా తాళం వేసుకొని జేసీబీతో పొక్కులు రాడిస్తారు, మాతో నూకులాడడం దుగ్గులాడడం చేసుకుంటూ తాళం వేసుకొని లోపల వర్క్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఊళ్ళు ఉండమంటారా, మరి బయటకు వెళ్ళిపోమంటారా, ఊరోళ్ళని వెళ్ళిపోమంటే హాయిగా వెళ్ళిపోతాము. మరి మీదున్న అధికారులు మరి ఏం సలహా ఇస్తారో, ఏ ఊరికెళ్ళి ఇస్తారో ప్రజల మీద దృష్టి దయచేసి ఇసం అంటే ఇసమే ఉంది మాకు ఫార్మసీతో, ఇది మాది రెండోది. కానీ పై ఉన్న అధికారులు దయచేసి మా ఇదొక్క తగిన న్యాయం చేయమని కోరుతున్నాం. గ్రామంలో ఒక కంపెనీ ఇక్కడ మన పెద్దగిరిని పక్కకు ఉన్నది కాబట్టి ఫ్లాట్ జాగా తీసుకురు వాళ్ళు. దాంట్లో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తారు. ఏం కంపెనీ అంటే కూడా మాకు తెలుస్తలేదు. అది మాకు ఫార్మా కంపెనీ ఏదైనా పొల్యూటెడ్ ఉన్నదా దాని గురించి. నాది కూడా పక్కకు ల్యాండ్ ఉన్నది. నాకు కూడా ఇంతకుముందు ఎంఎస్ఎన్ కంపెనీతో పొల్యూటెడ్ అయిపోయినాయి, వాటర్ పొల్యూటెడ్ అయిపోయినాయి, మొత్తం నా పంట కూడా పండతలేదు. ఇప్పుడు ఇదేస్తే దీంతో ఇంకా డబుల్ అయిపోతుంది. నేను భూమి అమ్ముకోనా దానం చేయనా కొనమంటే కూడా వాడు కొనేటట్లేదు నాది. మళ్ళీ గ్రామానికి కూడా ఇది ఎఫెక్ట్ ఉన్నది. 1 కిలోమీటర్ కాదు, ఒక ఫలరంగ దూరమే ఉన్నది. దానికి పై అధికారులు ఆలోచన చేసి దీనికి పర్మిషన్ ఇచ్చి విమర్శించిన తర్వాత పర్మిషన్ ఇవ్వగలరని గ్రామస్తులతో సహా నేను కోరుతున్నా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.